హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. మనము నిన్న ఎక్కడ స్టాప్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఆవిడ నెక్స్ట్ జన్మలోకి అంటే ఒక జన్మ తర్వాత కాంతిలోకంలోకి వచ్చి ఇమ్మీడియట్ గా ఇంకో జన్మలోకి వెళ్ళింది. కాంతిలోకం నుంచి మాస్టర్స్ మనకి ఏమీ సందేశాలు ఈసారి అందించలేదన్నమాట డాక్టర్ బ్రియాన్ గారికి. ఆయన కోరికంతా కూడా మాస్టర్స్ ఏం చెబుతారు అది మెయిన్ గా డాక్టర్ గారికి సంబంధించింది చెబుతున్నారు కాబట్టి అది ప్రపంచానికి మొత్తం తను అందించవచ్చు అనమాట. అందుకని దాని మీద ఆయనకి ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఒక జన్మలో వివరాలు కనుక్కొని ఇంకేమీ దానికి సంబంధించి ఆయనకి ఏమీ పెద్దగా ఉపయోగకరంగా లేకపోయేటప్పటికే మృత్యువు దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ మృత్యువు అయిపోయిన తర్వాత తను కాంతి వెలుతురులోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పింది. మళ్ళీ ఇమ్మీడియట్ గా మౌనంలోకి వెళ్ళిపోయి నేను జారి పడిపోతున్నాను అంటూ ఇంకొక జన్మలోకి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటది అనమాట. అది చెప్పగానే డాక్టర్ గారికి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇదంతా ఒక సినిమా చూసినట్టు కదా, మనం ఒక చాప్టర్ కంప్లీట్ చేసి ఇంకో చాప్టర్ లోకి ఎంత సులువుగా వెళ్తున్నామో, ఆమె ఒక జన్మ కంప్లీట్ చేసి తర్వాత కాంతిలోకి వెళ్ళేది ఉంటే అక్కడ ఉండి తర్వాత ఇంకొక జన్మలోకి వెళ్ళడం అదంతా సులువుగా ఆయనకు అలా తెలిసిపోతూ ఉంది ఆమె ద్వారా. సో ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఇప్పుడు ఆ నెక్స్ట్ జన్మలో ఏమంటుందంటే, ఎన్నో భవంతులు కనిపిస్తున్నాయి, ఎత్తైన గుండ్రటి స్తంభాలతో మేము బయట ఉన్నాము. ఎన్నో చెట్లు కనిపిస్తున్నాయి, ఆలివ్ చెట్లు, అన్ని ప్రక్కల్లో ఆ చెట్లు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది ఆ ప్రాంతం. మేము దేన్నో చూస్తూ ఉన్నాము. మనుషులందరూ వింత వింత ముఖపు ముసుగుల్ని ధరించి ఉన్నారు. ఏ ఉత్సవమో అక్కడ జరుగుతోంది. మనుషులున్నారు, అక్కడున్న మనుషులందరూ కూడా పొడవాటి బట్టలు తొడుక్కొని ముసుగుల్ని ధరించి వేషాలు కట్టి ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక రంగస్థలం మీద ఉన్నారు. మేమున్న చోటికి ఎదురుగా కొంచెం ఎత్తులో ఉన్నారు. ఓకే, దానికి డాక్టర్ గారు అవును, నువ్వెలా ఉన్నావు, ఓ మారు నిన్ను గమనించి చూసుకో క్యాథరిన్ అడిగారు. క్యాథరిన్ ఏమంటున్నాడంటే, నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీ గురించి చెప్పు అని అడుగుతున్నారు. మళ్ళీ గోధుమ వర్ణపు జుట్టు గుర్తుందా, మనకు ప్రతిసారి గోధుమ రంగు గురించి చెబుతూ ఉంటది. ఐ డోంట్ నో ఏం కనెక్షన్ ఉంది గోధుమ రంగుతో అనేది, మనకు భవిష్యత్ తర్వాత ఏమైనా తెలిస్తే తెలుస్తుందేమో. గోధుమ వర్ణపు జుట్టు, జడ వేసుకుని ఉన్నాను. ఆమె మాట ఆపింది. ఆమె స్వీయ వర్ణన, అక్కడ కనిపిస్తున్న ఆలివ్ వృక్షాలు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల కాలం నాటి ఆమె గ్రీకు జీవితాన్ని నాకు జ్ఞాపకం తెప్పించింది. ఆ జన్మలో ఆమె నా శిష్యురాలు. ఆ జన్మలో నేను ఆమెకు ఉపాధ్యాయుడినైన డయోజినిస్ ని ఈ విషయాన్ని గురించి పరిశోధించాలనుకున్నాను. ఈమె క్యాథరిన్ ప్రస్తుత జన్మ గురించి చెబుతూ ఉన్నప్పుడు ఈయనకి ఏం గుర్తొచ్చిందంటే, అంతకుముందు మనకు ప్రీవియస్ చాప్టర్స్ లో ఒక దగ్గర డాక్టర్ బ్రియాన్ ఈమెకు ఉపాధ్యాయుడిగా పనిచేసింది మనకి చెప్పారనమాట. ఆ జీవితం గురించి గుర్తొచ్చింది ఈయనకి. గుర్తొచ్చి ఆ విషయం ఏంటో అసలు పరిశోధించాలి అనుకున్నాడు. అందుకని క్లియర్ గా అడుగుతున్నాడు అనమాట, నువ్వేంటి, నిన్ను గుర్తించుకొని నాకు చెప్పవా, అక్కడ గుంపులో నువ్వెవరు అన్నట్లుగా అడుగుతున్నారు. ఆ రోజు తేదీ ఏమిటో నీకు తెలుస్తోందా అని అడిగారు డాక్టర్. తెలియదు. నీకు తెలిసిన మనుషులు ఎవరైనా అక్కడ కనిపిస్తున్నారా? ఉన్నారు, మా ఆయన ఉన్నాడు నా పక్కనే కూర్చొని. ఆయన ఎవరో నాకు తెలియడం లేదు ఈ జన్మలో. ఏమంటుందంటే, నీ పక్కన ఎవరైనా ఉన్నారా అంటే, తెలిసిన మనుషులు ఎవరైనా, తెలిసిన మనుషులు అంటే ప్రస్తుత క్యాథరిన్ జన్మలో తెలిసిన మనుషులు, ఇప్పుడు ఆమె యోగ నిద్రలో చూస్తున్న జన్మలో ఏ మనుషులనైతే చూస్తుందో అందులో ఎవరైనా ఉన్నారా అని నా క్వశ్చన్. అంటే ఉన్నారు, మా ఆయన ఉన్నాడు పక్కన, అంటే ఆ జన్మలో వాళ్ళ ఆయన కూర్చున్నాడట. కాకపోతే ఆయనెవరో ప్రస్తుతం ఈ జన్మలో ఆయనెవరో నాకు తెలియట్లేదు అని చెప్తుంది. సరే, మరి నీకు పిల్లలు ఉన్నారా? ఓ పాపతో ఉన్నానిప్పుడు నేను. తనకు పాప ఉందట. ఇప్పుడు ఒక విధమైన ప్రాచీన యాసతో జాగ్రత్తగా మాటలను ఎంచుకుంటూ మాట్లాడుతుంది. ప్రస్తుతం క్యాథరిన్ యోగ నిద్రలో మాట్లాడుతున్న మాటట ప్రాచీన యాసతో వస్తోంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్యాథరిన్ గా మాట్లాడడం లేదు, ఆ జన్మలో ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గొంతుతో మాట్లాడుతుంది. అక్కడ ఉన్నది ప్రస్తుతం ఇప్పుడు తను. సరే, మీ నాన్న ఉన్నాడా అక్కడ? ప్రస్తుతం క్యాథరిన్ జన్మలో ఉన్న నాన్న ఎవరైతే ఉన్నారో ఆ నాన్న ఆ జన్మలో కనిపిస్తున్నాడా నీకేమైనా? లేదు, కనిపించడం లేదు. మీరున్నారు అక్కడెక్కడో. మీరు అంటే డాక్టర్ గారు కనిపిస్తున్నారట ఆ జన్మలో. మీరున్నారు, అక్కడెక్కడో ఉన్నారు, కానీ నాకు ఎక్కడో దూరంగా ఉన్నారు.
అప్పుడు డాక్టర్ ఏమనుకుంటున్నారంటే, అబ్బా! నేను ఊహించింది నిజమే అయింది. క్యాథరిన్ ఇప్పుడు 35 శతాబ్దాల వెనక కాలంలోకి వెళ్ళిపోయింది. 1500 సంవత్సరం అని చెప్పారు కదా ఇంతకుముందు పారాగ్రాఫ్‌లో మనకి. సో, 3500 సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ జన్మకి వెళ్ళిపోయింది. సరే, నేనప్పుడు ఏం చేస్తూ ఉండేవాణ్ణి? నీ జన్మలో నన్ను చూసావు కదా! నేనేం చేస్తున్నాను ఆ జన్మలో అని అడిగారు. మీరు మీరు అందరినీ, అన్నింటినీ గమనిస్తూ మీరుంటారు. కానీ మీరుంటున్నది ఉపాధ్యాయ వృత్తిలో. మీ దగ్గరే మేం చదువుకున్నాము. మీరు మాకు చతురస్రాల గురించి, వృత్తాల గురించి, వింత ఆకారాల గురించి నేర్పించేవారు. మీరే డయోజినిస్. మీరున్నారక్కడ. ఈయన ఏదైతే అనుకున్నాడో 1500 సంవత్సరాల క్రితం ఆమె ఏ జన్మ గురించి అయితే మన ప్రీవియస్ చాప్టర్స్ లో చెప్పిందో అదే జన్మ దాని గురించి చెబుతోంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ కూడా ఉపాధ్యాయుడే డయోజనిస్ ఆయన పేరు. సరే, మరి నా గురించి నీకేం తెలుసు అని అడిగాడు డాక్టర్. మీరు వృద్ధుడుగా ఉన్నారు, మన మధ్య ఏ సంబంధమో ఉంటోంది, మీరు మా మేనమామే అని చెప్పేసి అనింది. ఉపాధ్యాయుడు ప్లస్ మేనమామ కూడా అట ఆయన. అంటే వాళ్ళ మేనమామే ఉపాధ్యాయుడుగా ఈమెకు బోధన చేశారు. మా ఇంట్లో వాళ్ళ గురించి నీకేం తెలుసో చెప్పు అని అడిగారు డాక్టర్. మీ భార్య పిల్లల గురించి నాకు తెలుసు. మీకు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళల్లో 2 నాకంటే పెద్దవాళ్లే. మా అమ్మ మరణించింది తన యవ్వనపు రోజుల్లోనే. ఏమంటుందంటే, డాక్టర్ మీకు భార్య పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ 2 అబ్బాయిలు కూడా నాకంటే పెద్దవాళ్లే. మీరు నాకు మేనమామ అని చెప్పేసి, మా అమ్మ మరణించింది, తను యంగ్‌గా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి చెప్తుంది. అమ్మ అంటే ఏమవుతుంది డాక్టర్ గారికి అప్పుడు? సిస్టర్ అవుతుందన్నమాట. మరెవరు మీ తండ్రి పెంచారా నిన్ను అని అడిగారు. అవును, కానీ నాకిప్పుడు పెళ్ళైపోయింది. మరి ఏమైనా ప్రెగ్నెంట్‌వా ఇప్పుడు అని అడిగాడు. అవుననుకుంటా, కాన్పులో నాకు చచ్చిపోవాలని లేదు అని చెప్పేసి అనింది క్యాథరిన్. మీ అమ్మ నిన్ను కంటున్నప్పుడు మరణించిందా అంటే అవును. ఆ! ఇప్పుడు ఆయన ఏం క్వశ్చన్ అడిగాడంటే, మీ తండ్రి పెంచాడా నిన్నంటే, అవును కానీ నాకిప్పుడు పెళ్ళైపోయిందని చెప్పింది. పోనీ మరి ప్రెగ్నెంట్‌వా నువ్వంటే, ప్రెగ్నెంటు అని చెప్పేసి ఆపట్లేదు. ప్రెగ్నెన్సీలో నాకు చనిపోవాలని లేదు, కాన్పులో చనిపోవాలని లేదు, డెలివరీలో అని చెప్పేసి అనింది. ఆ ముక్క చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు క్వశ్చన్ ఈయనేమడిగాడంటే, అంటే అర్థం మీ అమ్మ నిన్ను కంటున్నప్పుడు చనిపోయిందా అనంటే, అవును. సో, అందుకనే ఆ ముక్క చెప్పింది. నాకు నా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నాకు చనిపోవాలని లేదు, మా అమ్మ చనిపోయినట్టుగా అని చెప్పేసి చెబుతుంది. నీకు కూడా అలాగే జరుగుతుందని ఏమన్నా భయపడుతున్నావా అని అడుగుతారు డాక్టర్. ఎన్నో సార్లు ఆ విధంగానే జరుగుతోంది. మరి ఇది నీ మొదటి కాన్పా అని అడిగాడు. అవును, నేను భయపడుతూ అన్నాను. త్వరలోనే కాన్పు వచ్చేస్తుంది. నేను కదల్లేకుండా ఉన్నాను. మహా చల్లగా ఉంటుంది. ఆమె తనే స్వయంగా కాలంలో ముందుకు వెళ్ళింది. ఆమెకిప్పుడు కాన్పు కాబోతోంది. క్యాథరిన్‌కి అదే ప్రథమ ప్రసవం. నేను కూడా గత 14 ఏళ్లలో ఏ ప్రసవాన్ని చెయ్యలేదు. ఎక్కడున్నావు నువ్వు? ఆమెను ప్రశ్నించాను. ఓ రాతి బల్ల మీద మహా చల్లగా ఉంది. భారీగా నొప్పులు వస్తున్నాయి. ఎవరైనా నాకు సహాయపడి తీరాలి. ఆమెను గాఢంగా శ్వాసించమని చెప్పాను. అలా గాఢంగా శ్వాసిస్తూ ఉంటే నొప్పి లేకుండా ప్రసవం అవుతుంది. ఆమె ఇంకా రొప్పుతూ, మూల్గుతూ ఉంది. అలా ఎంతో సేపు యాతన పడిన తర్వాత ఒక ఆడ శిశువు జన్మించింది. ఇప్పుడు బావుందా అని అడిగాను. మహా నీరసంగా ఉంది. విపరీత రక్తస్రావం అవుతోంది అని చెప్పింది. పాపకేం పేరు పెట్టాలనుకుంటున్నావు అని అడిగాను. ఇంకా ఏం అనుకోలేదు. బలహీనంగా ఉన్నాను. నాకు నా పాప కావాలి. ఓకే. నీ పాప నీ దగ్గరే ఉంది. చిట్టి పసికూన అని చెప్పాను. అవును, దాని నాన్న మురిసిపోతూ ఉన్నాడు అని ఆమె అలసిపోయింది. ఆమెని కాస్త నిద్రపొమ్మని చెప్పాను. కాస్త తేరుకున్నాక లేవమని అన్నాను. 2 నిమిషాల తర్వాత ఆమెను నిద్ర లేపేశాను. ఇప్పుడు బావుందా అని అడిగాను. బావుంది. నాకు జంతువులు కనిపిస్తున్నాయి. ఏ బరువులనో అవి మోసుకెళ్తున్నాయి. వాటి మోపుల మీద బట్టలు ఉన్నాయి. ఆ బట్టల్లో బుట్టలు ఉన్నాయి. ఆ బుట్టల్లో నింపబడి ఉన్నాయి ఎన్నో ఆహార పదార్థాలు, ఆహారము, పళ్ళు అలాంటివన్నీ ఆ బుట్టల్లో నింపబడి ఉన్నాయి. సో, ఇక్కడ ఎలా చెబుతున్నారు మనకంటే, నేను కంటిన్యూస్‌గా ఎందుకు చదివాను అంటే, ఆమె ఆ జన్మలో ఉన్నప్పుడు ఈయన కూడా ఉన్నారు కదా! ప్రస్తుతం యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ అదంతా అనుభవిస్తోంది. ఇప్పుడు ఆమెకు కాన్పైతే నొప్పులు ఎలా ఫీల్ అవుతదో, అలాగే యోగ నిద్రలో ఫీల్ అవుతుందామె. బికాస్ క్యాథరిన్ ఈస్ నాట్ క్యాథరిన్ నౌ. షీ ఈస్
దట్ పర్సన్ ఆ జన్మలో 3500 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఆ జన్మ యొక్క ఆ బాడీని ఆ శరీరాన్ని అనుభవిస్తోంది ఇప్పుడు ఆమె. కాబట్టి ఏమంటున్నాడంటే కాన్పు అవుతోంది, నాకు ఇలా అవుతుంది, ఇది అవుతుంది అంటే నీకు బెటర్ అవుతుంది, కాసేపు పడుకో, అవన్నీ ఇక్కడ ఇప్పుడు ఈయన హిప్నటైజ్ చేస్తూ చెప్తున్నారు. నీకు కాన్పు అయిపోయింది, మీ పాప ఎలా ఉంది, నచ్చిందా, మా ఆయనకు చాలా నచ్చింది, అదంతా ఆవిడ చెప్తోంది కదా, అదంతా మన రిలాక్స్ అవ్వడానికి చెప్పిస్తున్నారు. 2 నిమిషాలు పడుకో, బెటర్ అవుతుంది, పడుకొని లేచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పు అని అడిగారు. అప్పుడు ఏంటంటే కాస్త ముందరికెళ్ళిందనమాట. నాకు జంతువులు కనిపిస్తున్నాయి, ఏ బరువులను అవి మోసుకెళ్తున్నాయి, వాటి మీద బుట్టలున్నాయి, బుట్టల్లో ఆహారం వివిధ రకాల ఆహార పదార్థాలు, పళ్ళు ఉన్నాయి, అవన్నీ అంటే సరే మరి మీ ఊరు అందంగా ఉందా అని అడిగారు. అవును, ఎంతో పాడి పంటలతో ఎంతో సుభిక్షితమైన ప్రాంతం. ఎక్కడుంది ఆ ప్రాంతం, ఆ ఊరి పేరేమిటి, ఎవరైనా తెలియని వ్యక్తి ఈ ఊరు పేరేమిటి అని అడిగితే నువ్వేం చెబుతావు అని అడిగారు క్యాథరిన్. జస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ ఊరి పేరేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్. అందుకని డిఫరెంట్ వేలో అడిగారు. ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు ఊరి పేరు అని చెప్పేసి అడిగారు. కేతనియా, ఆ ఊరి పేరట కేతనియా. ఓ గ్రీకు దేశపు ఊరి పేరులాగా ఉంది. ఆమెకు ఓ మాట అందించాను. ఆమె కేతనియా అని ఊరి పేరు చెప్పగానే అది గ్రీకు దేశపు ఊరి పేరులాగా ఉంది అని ఆయన చెప్పారట ఆమెకి. ఏమో నాకు తెలీదు, మీకు తెలుసా, ఊరొదిలి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చింది మీరు, నేను కాదు అని ఆమె మెలిక పెట్టేసింది. డాక్టరు అది గ్రీకు దేశపు ఊరి పేరులాగా ఉంది అని చెప్పారు. చెప్తంటుంది నాకేం తెలుసు, నాకు తెలీదు, ఊరు వెళ్ళిపోయి మీరు కదా వచ్చింది, నాకు తెలియదు అంటే ఆ జన్మలో అట డాక్టర్ గారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. సో అది చెబుతోంది, నువ్వు కదా వెళ్ళావు, నేను కాదు కదా, నాకేం తెలుసు అని అంటుంది. ఆ జన్మలో నేను ఆమెకు మేనమామను, ఆమె కంటే ఎక్కువ జ్ఞానము ప్రజ్ఞ ఉన్నవాణ్ణి. ఆమె ఏమని ప్రశ్నిస్తోంది అంటే మీరు అడుగుతున్న ప్రశ్నకు మీకే సమాధానం తెలియదా అని అంటోంది. సమాధానం పొందలేకపోవడం నా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈయన మామూలుగా ఉన్నాడు మనలాగా, ఆమె యోగ నిద్రలో ఉంది. ఆ జన్మలనన్నింటినీ ఆమె ఏమంటారు, ఆమె కలుస్తోంది ఆ జన్మల్లో, ఆమె తరచి చూస్తోంది ఆ జన్మల్ని, ఈయన కాదు. ఆమె ద్వారా విషయాల్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రశ్న అడిగాడు, ఆ ఊరి పేరు అది అడిగితే ఆమె దగ్గర నుంచి ప్రశ్న ఆన్సర్ రాబట్టలేకపోయాను అని చెప్పేసి గ్రీకు దేశపు ఊరి పేరు లాగా ఉందా అంటే ఆమె చెప్పలేకపోతుంది కదా, అందుకని నా దౌర్భాగ్యం, నేను తెలుసుకోలేకపోతున్నా ఆన్సర్ అని చెప్పేసి అంటున్నాడు. పోనీ ఆ ఊళ్ళోనే నీ జీవితం మొత్తం ఉన్నావా అని అడుగుతాడు డాక్టర్. అవును, కానీ మీరుండే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎన్ని విషయాలను తెలుసుకుంటే ఉండేందుకు. ఈ డాక్టర్ అట ఆ జన్మలో అన్ని ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండేవాడట, ఏంటేంటో విషయాలు తెలుసుకుంటూ ఉండేందుకు. ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకునేందుకు మీరు వెళ్తూ ఉండేవాళ్ళు, ఏ ఊరికి ఏ దారులు ఉన్నాయో కూడా మీరు తెలుసుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. అన్ని ఊర్ల రహదారులను సూచించే మ్యాపులను తయారు చేసుకుంటూ ఉండేందుకు అలా తిరుగుతూ ఉండేవారు. మీరు చాలా వయోవృద్ధులు, కానీ మీకన్నా చిన్న వాళ్లతోనే కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ మ్యాపులను ఎలా చూడాలో మీకు తెలుసు కాబట్టి మీరు చిన్నవాళ్లతో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. మీకు చాలా తెలివి ఉండేది. గమనిస్తే మీరిక్కడ డాక్టర్ గారు మొత్తం తన గురించి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ జన్మలో. క్యాథరిన్ కూడా దానికి సంబంధించి ఆన్సర్స్ చెబుతోంది, అది గమనించండి. ఏం మ్యాప్లవి, నక్షత్రాల మ్యాప్లా అని డాక్టర్ అడిగారు. ఆ మ్యాపుల్లో సంకేతాలు మీకు మాత్రమే అర్థమవుతాయి. మ్యాపులు గీయడానికి మీరు వాళ్లకు సహాయపడుతూ ఉంటారు. ఏమో నాకు తెలియదు, ఆ మ్యాప్లు ఏంటో నాకు తెలియదు, మీరే తిరుగుతూ ఉంటారు, మీరే మ్యాపులు తెచ్చుకుంటారు, మీకు మాత్రమే అర్థమవుతాయి. మ్యాపులు గీయడానికి మాత్రం ఆ మ్యాపులు గీసే వాళ్ళకి మీరు సహాయపడుతూ ఉంటారంటే చాలా తెలివైన వాడనమాట ఆ జన్మలో. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని ఇంకెవరి గురించి అయినా నీకు తెలుసా అని అడిగాడు. తెలీదు, మీకే అందరితో పరిచయం ఉంటుంది, కానీ మీరు మాత్రం నాకు తెలుసు. బాగా గమనిస్తే మీరు ఇక్కడ ప్రతిది కూడా ఊరి పేరు అడిగితే నాకేం తెలుసు, మీకే తెలుసు, మీరు అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు, ఏది అడిగినా కూడా మీరు. ఈయన డాక్టర్ గారు ఆ జన్మలో ఎంత ప్రజ్ఞావంతులో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది.
ఎవరైనా నీకు తెలుసా అంటే నాకు తెలియదు, మీరే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ నాకు మాత్రం మీరు తెలుసు అని చెప్పేసి చెబుతుంది. సరే, మన బంధుత్వం ఎలా ఉండేది, నేను మేనమామ నీకు, మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అని అడుగుతున్నాడు. ఎంతో బాగుండేది, మీరెంతో మంచివాళ్ళు, నాకెప్పుడు మీ ప్రక్కనే కూర్చోవాలని ఉండేది, ఎంతో బాగుంటుంది మీ దగ్గర ఉన్నప్పుడు నాకు, మీరెప్పుడు మీకు సహాయపడుతూనే, మాకు ఏమో ఇక్కడ బహుశా ప్రింట్ మిస్టేక్ అనుకుంటా, మీరెప్పుడు మాకు సహాయపడుతూనే ఉండేవాళ్ళు, మా అక్కయ్యలకు మీరు ఎంతో సహాయం చేశారు. చూడండి, ఆ జన్మలో డాక్టర్ గారికి క్యాథరిన్ కి చాలా మంచి రిలేషన్ ఉంది. ఈ జన్మలో ఆమె డాక్టర్లను అసలు నమ్మలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నమ్మకపోయేది. చివరికి తన ఫ్రెండ్ అయిన ఎడ్వర్డ్ అనే డాక్టరు ఈ డాక్టర్ బ్రియాన్ దగ్గరికి వెళ్ళు, నీకు బాగుంటుంది, ఆయన్ని కలువు అని చెప్పినప్పుడు కూడా చాలా మంచి ఫ్రెండ్, ఆయన మాట అంటే నమ్మకం ఈమెకి, అయినా కూడా 2 నెలల సమయం తీసుకుంటది రావడానికి. వచ్చిన తర్వాత పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది డాక్టర్ బ్రియాన్ గారితో, ఆయన ట్రీట్మెంట్ కి పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తుంది. ఆమెకి ఇష్టం లేకపోతే ట్రీట్మెంట్ కి వచ్చేది కాదు ఆమె, ఒక సిట్టింగ్ తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ వచ్చేది కాదు ఆమె, కానీ వస్తుంది అంటే ఆ రిలేషన్ ఎక్కడి నుంచి ట్రావెల్ ఉంటుందో చూడండి. మా మేనమామగా ఉన్నప్పుడు చాలా బాగా చూసావు, మాకు సహాయం చేసేవాడివి, మా అక్కలకు కూడా చాలా సహాయం చేశావు నువ్వు అని చెబుతుంది. కానీ నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్లాల్సిన రోజు వచ్చేస్తుంది, నేను పెద్దవాడిని అయిపోతూనే ఉన్నాను కదా, ఈయన మహావృద్ధుడు అని చెప్పేసి చెప్పింది కదా, మరి నేను సహాయం చేస్తున్నా అంటున్నావు, కానీ నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా, వృద్ధుణ్ణి అయిపోతున్నాను కదా, మరి ఎలాగా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇదంతా కూడా పూర్వజన్మ సంభాషణగానే మనం భావించాలి. ఇక్కడ ప్రస్తుతం డాక్టర్ క్యాథరిన్ మాట్లాడుతున్నా కూడా పూర్వజన్మలోది ఆమె చెబుతా ఉంటే, ఇక్కడ ఈయన ఆ జన్మను రిలేట్ చేసుకుంటూ ఆమెను క్వశ్చన్స్ వేసుకుంటూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారనమాట. క్యాథరిన్ ఏమంటదంటే, వదిలిపెట్టాల్సిన రోజు వస్తుంది కదా అంటే, వీల్లేదు, క్యాథరిన్ కి నా చావు గురించి తలుచుకోవడం సైతం మనస్కరించడం లేదు. ఆ జన్మలో వాళ్ళ మేనమామ చనిపోతాడు అంటే అస్సలు ఒప్పుకోవట్లేదన్నమాట, వీల్లేదు. సరే, నాకిప్పుడు కోసి ఉన్న బ్రెడ్ ముక్కలు కనిపిస్తున్నాయి, పల్లుచగా సన్నగా ఉన్న బ్రెడ్, అందరూ ఆ బ్రెడ్ తింటూ ఉన్నారా? ఆమె చెప్పింది బ్రెడ్ ముక్కలు కనిపిస్తున్నాయి, ఇలా పల్చగా సన్నగా ఉన్నాయంటే, మరి సరే అందరు బ్రెడ్ తింటున్నారా అంటే, అవును, నేను, మా నాన్న, మా ఆయన, మిగతా ఊర్లోని కొంతమంది కలిసి తింటున్నాము. సరే, ఏ సందర్భంలో అలా కలిసి కూర్చొని తింటున్నారు మీరు అని అడిగాడు. ఏదో పండగ. మీ నాన్న అక్కడ ఉన్నాడా? ఉన్నాడు. నీ పాప ఉందా? పాప ఇక్కడ లేదు, మా అక్క దగ్గర ఉంది. మీ అక్కను మరింత పరిశీలనగా చూడు. ఎందుకు పరిశీలనగా చూడమంటున్నాడు? ఈ జన్మలో ఎవరో తెలుసుకోవడానికి. మీ అక్కను మరింత పరిశీలనగా చూడు. ప్రస్తుత క్యాథరిన్ జీవితంలో ఎవరైనా ముఖ్య వ్యక్తిని గుర్తించగలదేమో అని క్యాథరిన్ ని ఆ ప్రశ్న అడిగాను. చూస్తున్నాను, కానీ ఆమె ఎవరో నాకు తెలియడం లేదు. పోనీ నీ తండ్రిని గుర్తుపట్టగలవా? అవును అవును, ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఈ క్యాథరిన్ యొక్క డాక్టర్ ఫ్రెండ్. ఈమె కూడా హాస్పిటల్లోనే ఒక టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటది. ఎడ్వర్డ్ ఒక డాక్టర్ అన్నమాట, మంచి స్నేహితుడు ఈమెకి. స్టూవర్ట్ కూడా డాక్టరే, కానీ ఆ రిలేషన్షిప్ లో అతను ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, హస్బెండ్ గా ఉండి కూడా సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తండ్రి ఎవరు అంటే ఎడ్వర్డ్ అని చెప్పింది. ఈ ప్రస్తుత జన్మలో ఎడ్వర్డ్ అనే అతను వైద్యుడుగా ఉన్న ఒక ఫ్రెండ్ అన్నమాట. అవును అవును ఎడ్వర్డ్, అక్కడ కొన్ని వెల్లుల్లిపాయలు, ఆలివ్, ఇంకా ఒక ఎర్రటి పండు కూడా కనిపిస్తోంది. అక్కడ ఒక బ్రెడ్ కూడా ఉంది. కొన్ని గొర్రెల్ని వాళ్ళు చంపేశారు, ఆ మాంసాన్ని ఇప్పుడు కాలుస్తున్నారు అన్న క్యాథరిన్ చాలా సేపటి తర్వాత, ఏదో తెల్లగా కనిపిస్తోంది, చతురస్రాకారంలోని పేటిక, చనిపోయిన వారిని పెట్టే తెల్లటి శివపేటిక అది అని చెప్పేసి చెబుతుంది ఆమె. అంటే ఎవరైనా చనిపోయారా అని డాక్టర్ అడిగారు. అవును, మా నాన్న, ఆయన శవాన్ని చూడటం కూడా నాకు ఇష్టం లేదు, అంటే బాధేస్తుంది అనమాట ఆమెకి. నువ్వు ఆయన మృతదేహాన్ని చూసి తీరాలా అని డాక్టర్ అడిగాడు. అవును, ఆ దేహాన్ని దహనం చేయడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు, నాకు చాలా దుఃఖంగా ఉంది.
అవును. నాకు తెలుసు. నీకెంతమంది పిల్లలు? నాలోని విలేకరి ఆమెని దుఃఖపడ్డని. అంటే ఆమె తండ్రి చనిపోయాడని ఏడవడంలోనికి వెళుతూ ఉంటే, ఇక్కడ అదంతా ఫీల్ అవుతూ ఉంటది కదా! క్యాథరిన్ యోగ నిద్రలో. మళ్ళీ అలా ఏడుపులోనికి వెళ్ళనీయకుండా ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడంటే క్వెషన్ మార్చాడు. అవును. నాకు తెలుసు నీకలాగే దుఃఖంగా ఉంటది. కానీ నీకెంతమంది పిల్లలు? టాపిక్ మార్చేశాడు ఇమ్మీడియేట్‌గా. నాలోని విలేకరి. విలేకరి అంటే ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు కదా! విలేకరి టైప్‌లో. అందుకని అలా అంటున్నారు. నాలోని విలేకరి ఆమెని దుఃఖపడనీయడం లేదు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, "నీకెంతమంది పిల్లలని" అడిగాడు కదా! "నాకు ముగ్గురు పిల్లలు. 2 పాపలు, ఒక బాబు." నిజాయితీగా నాకు సమాధానం చెప్పి తిరిగి దుఃఖించనారంభించింది. ప్రశ్న మారిస్తే ఆ ప్రశ్నకు ఆన్సర్ జెప్పింది. మళ్ళీ బ్యాకెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న చనిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుందనమాట. వాళ్ళు నా తండ్రి శరీరాన్ని ఒక మెత్తటి తొడుగు కింద జాగ్రత్త పరిచారు. చాలా బాధపడుతోంది క్యాథరిన్. మరి ఈ సమయానికి నేను కూడా చనిపోయానా అని డాక్టర్ గారు అడిగారు. మీ నాన్న చనిపోయాడంటున్నావు. మేనమామైన నేను కూడా వృద్ధుడినే కదా! మరి నేను చనిపోయానా? అంటే లేదు. ద్రాక్షరసాన్ని మనిద్దరం త్రాగుతున్నాము. గ్రేప్ జ్యూస్ తాగుతున్నారట. మరి నేనిప్పుడు ఎలా ఉన్నాను? అంటే చాలా చాలా ముసలివాడిలాగా ఉన్నావు. ఇప్పుడు నీకు బావుందా? అని అడిగారు. లేదు. మీరు చనిపోగానే మళ్ళీ నేను ఒంటరిదాన్నయిపోతాను. ఆమె తండ్రితో ఎంత అటాచ్‌మెంటో మేనమామతో అంత ప్రేమ, అంత అటాచ్‌మెంట్ కలిగుందనమాట ఆ జన్మలో. మీరు అంటే చనిపోతారు అన్న విషయం కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మీరు చనిపోతే నేను ఒంటరిదాన్నయిపోతాను అని చెబుతోంది. అప్పుడు డాక్టర్ ఏమంటున్నారు, "నీ పిల్లల మరణం తర్వాత కూడా నువ్వు జీవించావా? వాళ్ళు నీ గురించి పూర్తి జాగ్రత్త వహిస్తారు. కానీ మీకు చాలా ఎక్కువే తెలుసు." చిన్న పిల్లలా మాట్లాడింది క్యాథరిన్. ఈయన ఆమె దుఃఖంతో ఉంది. తండ్రి చనిపోయిన దుఃఖము, మళ్ళీ మేనమామ చనిపోతాడంటే తనకు తట్టుకోలేకపోతుంది కాబట్టి ప్రశ్నలు మార్చి అడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. "నీ పిల్లల మరణం తర్వాత కూడా నువ్వు జీవించావా? వాళ్ళు నీ గురించి పూర్తి జాగ్రత్త వహిస్తారు." అంటే ఇక్కడ వాక్యం సరిగ్గా లేదు మాస్టర్స్. ఏమంటున్నారంటే, "నేను మరణించినప్పటికి కూడా నీ పిల్లలు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు" అని చెప్తున్నారనమాట. డాక్టర్ గారు. అంటే మేనమామ చనిపోతే ఇంక నాకెవరు లేరు అలా అనుకోకు. నీకు ముగ్గురు పిల్లలున్నారు కాబట్టి వాళ్ళు సరిగ్గానే నిన్ను చూస్తారు. పూర్తి జాగ్రత్త వహిస్తారు నీ పట్ల అని చెబుతున్నారు. అంటే కానీ మీకు చాలా ఎక్కువే తెలుసు. ఇంకేదో చెబుతోంది. అన్నీ చెబుతారు కానీ మీకు చాలా ఎక్కువగా తెలుసు అని చెప్పేసి అంటుంది. "నువ్వు త్వరగా కోలుకుంటావు. నీకు కూడా చాలా తెలుసు. నువ్వు క్షేమంగానే ఉంటావు." ఆమె భయపడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు అంటే, "నీకేం పర్లేదు. దుఃఖం నుంచి బయటకొస్తావు. నాకే కాదు నీకు కూడా చాలా తెలుసు. నువ్వు చాలా బావుంటావు. వర్రీ అవ్వకు" అని చెప్తున్నారు. తనకు మద్దతుగా నేను మాట్లాడగానే పూర్తిగా విశ్రమించినట్లు ప్రశాంతంగా కనిపించింది క్యాథరిన్. "మరింత ప్రశాంతంగా ఉన్నావా? ఎక్కడున్నావిప్పుడు?" ఆమె కొంచెం ప్రశాంతతలోకి రాగానే మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావిప్పుడు? అని అడుగుతున్నారు. నాకు తెలీదు. ఆధ్యాత్మిక లోకంలోకి మరణ ఆసన్న సమయాన్ని సమీపించకుండానే చేరినట్లు ఉంది క్యాథరిన్. ప్రశాంతంగా ఉన్నావు కదా అనంటే, ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆమెకు తెలియట్లేదట. తెలియకపోతే ఈయనేమనుకుంటున్నాడంటే, బహుశా ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చినట్లుంది కానీ, అది ఆమెకు తెలియట్లేదు అన్నట్టుగా ఈయన అనుకుంటున్నారు. ఈ వారం మేము 2 జన్మల గురించి పూర్తిగా క్షుణ్ణంగా చెప్పుకోదగిన రీతిలో కృషి చేశాం. బ్యాక్ టు బ్యాక్ 2 జన్మల గురించి చెప్పింది. మధ్యలో కాంతి లోకంలో ఎక్కడా మనకు ఏమీ సందేశాలు రాలేదు. కాబట్టి 2 జన్మల గురించి క్షుణ్ణంగా పూర్తిగా చెప్పుకోదగిన రీతిలో కృషి చేశాము. మాస్టర్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను అంటే డాక్టర్. క్యాథరిన్ మాత్రం ఇంకా విశ్రమించే ఉంది. కొన్ని నిమిషాలు ఆమె మాటల కోసం ఎదురు చూసిన తర్వాత మాస్టర్స్ అంటే కాంతిలోకంలోని మాస్టర్స్ దివ్యాత్మలతో తను మాట్లాడగలదేమోనని అడుగుతున్నాడు. అక్కడెవరైనా దివ్యాత్మలతో ఏమైనా మాట్లాడగలవేమో ఒకసారి చూడు అని అడుగుతున్నాడు. నేనింకా ఆ తలాన్ని చేరలేదు. నేనక్కడికి చేరితేనే గాని ఏమీ మాట్లాడలేను. ఏమంటుందంటే, నేనింకా కాంతి తలంలోకి వెళ్ళలేదు. ఈయననుకున్నారు. ఆమె ప్రశాంతంగా ఉంది. ఎక్కడికెళ్ళావు అంటే, నాకు తెలియట్లేదు అంటే, కాంతి తలంలోకి వెళ్ళిందేమో అని అనుకోని మాస్టర్స్‌తో మాట్లాడు. వాళ్ళేం మాట్లాడతారో నాకు చెప్పు అనంటేను, నేనింకా ఆ ప్లేస్‌కి ఇంకా వెళ్ళలేదు అని చెప్తోంది. ఆమె అక్కడున్న ప్రశాంతతను చూసి ఈయననుకున్నారు. అంటే దీనర్థం ఏంటంటే, ఒక కాంతి తలంలోకెళ్ళినప్పుడు ఒక ఆత్మ ఎంత ప్రశాంతంగుందో ఆయనకర్థమైపోతుంది.
ఆ ప్రశాంతతను చూసి ఇది జన్మనా, ఇది కాంతితలమా, ఎక్కడ ఉంది క్యాథరిన్ ప్రస్తుతం అనేది తెలిసిపోతుంది. సో మరణం తర్వాత ఉండేది ప్రశాంతత అనేది మరొక్కసారి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఎంతోసేపు ఎదురు చూసిన తర్వాత కూడా క్యాథరిన్ ఆ తలాన్ని చేరలేకపోయేసరికి ఇంకా చేసేది ఏమీ లేక ట్రాన్స్ నుండి బయటికి తనని తీసుకొచ్చాను. చాలాసేపు వెయిట్ చేశాడు. ప్రశాంతంగా ఉంటుంది కానీ కాంతి తలంలో లేను అని చెబుతోంది. సో ఇంకా తనకు అర్థం కాలేదు. ఇంకా చూసి సరే అని చెప్పేసి ఆ యోగ నిద్ర నుంచి, ఆ హిప్నాటిజం నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చాడు అనమాట. ఓకే మాస్టర్స్, ఇక్కడ 7th చాప్టర్ అయిపోయింది. ఎవరైనా ఒకరు చెప్పండి నాకు, 8th చాప్టర్ లోకి వెళ్ళమంటారా ఇంకొక 10 minutes రీడ్ చేయడానికి, ఆర్ మనం ఏమైనా డిస్కస్ చేసుకుందామా? మీ ఇష్టం. ఏదైనా పర్లేదండి. ఏదైనా కంటిన్యూ చేద్దామా? పోనీ మరి మీకు ఏమి క్వశ్చన్స్ డిస్కషన్స్ లేకపోతే కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండి, చేద్దాం. అర్థమైందా ఈరోజు? యా, అర్థమైందండి. గుడ్ గుడ్. ఈరోజు అంటే చాలా ఈజీగా ఉంది, సంభాషణ జరుగుతూ ఉన్నట్టుగా ఉందంతా. చాలా బాగుంది. ఓకే సరే, నెక్స్ట్ చాప్టర్ 8th చాప్టర్ లోకి వచ్చాము. క్యాథరిన్ కి తదుపరి చికిత్స అంకము 3 వారాల తర్వాత జరిగింది. నేను సెలవు పుచ్చుకుని యాత్ర చేస్తూ ఓ సముద్ర తీరం మీద పడుకుని ఉన్నాను. క్యాథరిన్ గురించి ఆలోచించడానికి కావలసినంత సమయం నాకు ఉన్నది. 3 వారాలు గ్యాప్ తీసుకున్నాడు ఈసారి. సో అందుకని చక్కగా ఒక ట్రిప్కి వచ్చాడనమాట. ఒక సముద్ర తీరం దగ్గర పడుకొని ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమెని యోగ నిద్రలో ఆమె గత జన్మల్లోకి ప్రతి గమనం చేయించినప్పుడు ఆమె వెల్లడించిన జన్మల విశేషాల గురించి, వివరణల గురించి, మేలుకొని ఉన్నప్పుడు ఆమెకు ఏమాత్రము జ్ఞాపకం ఉండని గత జన్మల జ్ఞానం గురించి, ఆమె పొందుతున్న స్వస్థత గురించి, సాధారణ మానసిక చికిత్సల్లో గత 18 నెలల్లో ఏమాత్రము సాధ్యపడని స్వస్థత గురించి, మృత్యువు తర్వాత స్థితి గురించి, అత్యంత స్పష్టంగా ఆమె వివరించి చెప్పిన విషయాల గురించి, కవిత్వం గురించి, ఆమె నేర్చుకున్న పాఠాల గురించి, మృత్యు అనంతర జీవిత తలాల గురించి, పునర్జన్మల గురించి, మాస్టర్ల దివ్యాత్మల గురించి సుదీర్ఘంగా యోచన చేస్తూ ఉన్నాను. ఎన్ని విషయాలు ఉన్నాయి నేను ఆలోచించడానికి. ఇప్పుడు నేను చదివిన పారాగ్రాఫ్ లో టోటల్ గా 7 చాప్టర్స్ సారాంశం మనకి ఇక్కడ చెప్పారు. 7 చాప్టర్స్. ఒక్కొక్కటి ఏంటేంటి ఆలోచించడానికి నాకున్నాయి ఇప్పుడంటే, ఆమె అనారోగ్యం గురించి, ఆమెని హిప్నటిజం ఎలా చేశాననే దానికి, మామూలు పద్ధతుల్లో నేను డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఆమెకి ఏమీ నయం అవ్వలేదు, యోగ నిద్రలో ఎన్ని జన్మల్లోకి వెళ్ళింది, ఆ జన్మల వివరాలు ఎంత క్లియర్ గా చెబుతోంది. ఆ జన్మల వివరాలు చెప్పిన తర్వాత యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆమెకు అవి గుర్తుండట్లేదు, కానీ పూర్తిగా స్వస్థత పొందుతోంది. ఆ రిలీఫ్ వచ్చేస్తుంది. అక్కడ ఏదైతే రిలీఫ్ పొందుతుందో ఆ రిలీఫ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. తండ్రి గురించి కోపం, ద్వేషం, చిరాకు, అసహ్యం కలిగి ఉండేది ఆమె. కానీ తండ్రి గురించి తెలిసిన తర్వాత పూర్వజన్మలలో బయటికి వచ్చాక పూర్తిగా క్షమించి వేసి మంచిగా అనిపిస్తుంది ఆమెకి. సో అలా జరుగుతోంది. కాంతి తలాల గురించి చెబుతూ ఉన్నప్పుడు కవితాత్మకంగా మాట్లాడుతోంది. ఇన్ని విషయాలు చెబుతోంది, ఇన్ని సందేశాలు అందిస్తోంది, ఇన్ని ఆలోచనలు నేను చేయడానికి ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి ఆయన వివరంగా ఆలోచించుకోవడానికి అనుకుంటున్నారనమాట. ఇన్ని ఉన్నాయి నేను ఆలోచించడానికి విషయాలు అని అనుకుంటూ ఉన్నారు. తర్వాత ఎన్నో ఏళ్ల నుండి నేను ఎన్నో వందల మందికి మానసిక రోగులకు చికిత్స చేసి ఉన్నాను. ఆ రోగుల అన్ని రకాల మానసిక జబ్బుల అన్ని వర్ణాలను నేను గమనించి ఉన్నాను. 4 మహావైద్య విద్యాలయాల్లో నేను పనిచేశాను. ఈయన గురించి చెప్తున్నారు, ఎంత గొప్ప డాక్టరు, ఎన్ని కేసులు చూశారు అనేది చెప్తున్నారు మనకి. ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్స నిర్వహించి ఉన్నాను. మానసిక రోగులు అనుభవించే అన్ని రకాల భ్రమల గురించి, ద్వంద్వ ప్రవృత్తుల గురించి, అస్థిమతత్వాల గురించి కూడా, అంటే స్థిమితత్వం లేని వారి గురించి కూడా నాకు తెలుసు. ఆ ఆవేశాలతో రేగిపోతూ ఉండే ఎందరో రోగులకు నేను స్వస్థత చేకూర్చి ఉన్నాను. మాదక ద్రవ్యాల, మధువుల దుర్వినియోగాలు ఎలా మానవ మస్తిష్కాన్ని కల్లోలపరుస్తాయో, వికలం చేస్తాయో ఆ బోధనను నేను ఆచార్యుడిగా వైద్య కళాశాలల్లో బోధన చేసేవాడిని. అంటే ఆయన గురించి మనకు చెబుతున్నారు ఇక్కడ.
ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పరిజ్ఞానం ఉంది, ఎంత అనుభవం ఉంది డాక్టర్గా. బోత్ మామూలు డాక్టర్గా, మానసిక ఆరోగ్యాన్ని అందించే డాక్టర్గా, మానసికమైన సమస్యల్ని ఎన్ని రకాల సమస్యలు చూశాడు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మనకి ఇక్కడ చెబుతున్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎంత గొప్పవాడు అతను, ఎంత చక్కగా విశ్లేషించగలడు. ఇప్పుడు ట్రీట్ చేస్తున్న ఈ ట్రీట్మెంట్, ఈ చికిత్స ఏదైతే ఉందో దాని ద్వారా తీసుకునే విషయాలను కూడా మనం అంత బలంగా, ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ గురువు నుంచి ఒక మాట వచ్చిందంటే చాలా విలువ ఉంటుంది. అలాగే ఈయన ఇంత పెద్ద శాస్త్రవేత్త, ఇంత పెద్ద డాక్టరు, ఈయన చెబుతున్న విషయాల్ని మనం అంతే పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అంత విలువనివ్వాలి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. క్యాథరిన్ లో అటువంటి లక్షణాలు ఏమీ ఉండడం లేదు. ఆమెలో ఏ మానసిక రోగాలు లేవు. ఆమె ప్రవర్తనలో ఏ విధమైన వైపరీత్యాలు ఉండడం లేదు. ఆమెలో ఏ విచ్ఛిన్న శక్తులు ఉండడం లేదు. వాస్తవంతో గతి తప్పిపోకుండా మహాస్థిరత్వంగానే ఆమె ఉంటుంది. ఏ భ్రమలు ఆమెకు కలగడం లేదు. ఆమెలో ఏ అపనమ్మకాలు కూడా ఉండడం లేదు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ఆమెకు అనిపించడం లేదు. ఏ మాదక ద్రవ్యాలను ఆమె వినియోగించుకోవడం లేదు. ఆమెలో ఏ అసాంఘికత్వం అంటే సంఘం ఆమోదించనిది ఏది కూడా లేదు. ఆమెకు ఏ పూనకాలు రావడం లేదు. సర్వసామాన్యంగానే ఉంటుంది. ముందు పారాగ్రాఫ్ లోనేమో ఎటువంటి వాళ్ళని ఈయన ట్రీట్ చేశాడు, ఈయన ఎలాంటి కేసులు అవన్నీ చూశాడు, అవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎన్ని కేసులు చూశాడో, ఎన్ని రకాల అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళని చూశాడో అలాంటి లక్షణాలు ఒక్కటి కూడా క్యాథరిన్ లో లేదు. బట్ షీఈ్ ఎ పేషెంట్. పేషెంట్ ఫర్ వాట్ అది తెలియాలి. ఈమె పేషెంట్ ఎందుకు అయ్యింది, ఎందుకు డాక్టర్ దగ్గరికి వచ్చిందంటే ఈ కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ప్రపంచానికి తెలియచేయడానికి మాత్రమే. ఏ రోగము లేని డాక్టర్ గారు చెప్పిన ఇన్ని రకాల అస్థిరత్వం కానీ, బాగులేకపోవడం కానీ, ఈ రోగ విధానాలు కానీ ఏవైతే మెన్షన్ చేశారో ఒక్కటి కూడా అమలు లేదు. కానీ ట్రీట్మెంట్కి వచ్చింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఆ సిద్ధాంతం బయటపడడానికి, ప్రపంచానికి తెలియడానికి, బేసికల్లీ ప్రపంచం యొక్క ఆమోదం పొందడానికి. తనేం ఆలోచిస్తుందో, తనేం చేస్తుందో ఆమెకు తెలిసే ఉంటుంది. రోగులకైతే తెలియదు కదండి. మానసిక రోగులకు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, చేసేదానికి, చెప్పేదానికి, మాట్లాడేదానికి పొంతం లేకుండా కూడా ఉంటారు మానసిక రోగులు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళు కానివ్వండి, సమాజం అంగీకరించని పనులు చేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసేది ఒప్పుకోరు, చేస్తున్నది వాళ్ళకి అర్థం కాదు, తప్పు అనేది తెలియదు. కానీ క్యాథరిన్ అలా ఉండడం లేదు. తనేం చేస్తుందో ఆమెకు తెలుస్తోంది. స్వాధీనతతోనే ఆమె ఉంటుంది. తన స్వాధీనంలో తను ఉంటుంది. ఒక యంత్రంలా ఆమె ఏమీ ఉండడం లేదు. మెకానికల్ గా ఏమి ఉండడం లేదట. ఆమె మానసికతలో ఏ అస్థిమితము, ద్వంద్వ ప్రవృత్తి లేదు. బహు వ్యక్తిత్వాలు అంటే మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అలా బహు వ్యక్తిత్వాలు కూడా ఆమెలో ఉండడం లేదు. ఆమె వెల్లడిస్తున్న విషయాలు ఆమె సామాన్య ప్రజ్ఞకు, ఆమె సామాన్య శైలికి, సామర్థ్యాలకు అతీతంగానే ఉంటున్నాయి. ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయని చెప్పి, కానీ ఆమె వెల్లడిస్తున్న విషయాలు మాత్రం ఆమె మామూలుగా ఒక సామాన్య వ్యక్తి ఉండే తెలివితేటలు, ఉండే ప్రజ్ఞ, ఉండే సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో వాటికంటే చాలా భిన్నంగా ఉన్నాయి, అతీతంగా ఉన్నాయి అంటున్నారు. ఆమె వెల్లడిస్తున్న విషయాల్లో కొన్ని మహా ఆధ్యాత్మికంగా ఉంటున్నాయి. నా గత జన్మల జీవితంలోని విశేషాలను కూడా ఆమె సాక్షాత్ ప్రజ్ఞతో చెప్పగలుగుతూ ఉంటుంది. అంటే కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తుందన్నమాట. ఆమె నా తండ్రి గురించి, నా కొడుకు గురించిన రహస్య విషయాలను సైతం ఆమె చెప్పగలుగుతుంది. బేసికల్లీ మొత్తం ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆలోచించుకుంటున్నాడు ఈయన సముద్ర తీరంలో కూర్చొని.
నా తండ్రి గురించి, నా కొడుకు గురించిన రహస్య విషయాలను సైతం ఆమె చెప్పగలుగుతోంది. ఈ జన్మలో తనకు ఏ మాత్రం పరిచయం లేని విషయాలను గురించి కూడా ఆమె వెల్లడించగలుగుతుంది. అదే పిరమిడ్స్ గురించి, ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి ఫస్ట్ లో చెప్పింది కదా, అది. ఆమె ప్రస్తుత జీవితంలో ఆమె పొందిన పెంపకంలో, ఆమె పొంది ఉన్న సంస్కృతిలో, ఆమె విశ్వాసాలతో ఆమెకు ఉండే సాధారణ ప్రజ్ఞకు అతీతంగా ఉన్న విషయాలను సైతం ఆమె వివరించి చెబుతోంది. ఎందుకంటే క్రిస్టియన్ కదా, ప్రస్తుత జన్మలో క్రిస్టియన్ ఉంది. ఆమె సంస్కృతి, ఆమె విశ్వాసాలు, నమ్మకాలు అవన్నీ ఆ మత ప్రకారమే ఉంటాయి కదా. కానీ వాటికి అతీతంగా చెప్తోంది. ఈ జన్మ ఉంది, ఆ జన్మ ఉంది, రకరకాలుగా చెబుతోంది కదా. అవన్నీ కూడా ఆ మతము నమ్మని విషయాలు కూడా అవన్నీ ఎంతో ప్రజ్ఞగా చెబుతోంది. ఆమె ప్రజ్ఞతో చెబుతోంది. క్యాథరిన్ ఓ సామాన్య నిబద్ధత, నిజాయితీ ఉన్న మనిషిగానే ఉంటోంది. ఆమె విద్యావంతురాలు కాదు. ఆమె విషయాలను కల్పించి చెప్పగలగడం అసాధ్యం. విశేషాలు అంటే మళ్ళీ ఒకసారి అనుకుంటున్నారు, ఆమె సామాన్యురాలే, ఆమె ఏమీ కల్పించి చెప్పట్లేదు. ఉన్నవి లేనివి అన్ని కూర్చి చెప్పేంత తెలివితేటలు లేవు. ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ విషయాలు. ఆమె మతంలో ఎక్కడో చూసో చదివో అవన్నీ అనుభవించి ఉన్నా కూడా ఆమెకు తెలిసేది. కంప్లీట్ ఇప్పుడు చంద్రుడి మీద, మార్స్ మీద ఎలా ఉంటుందంటే మనకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, అమెరికా తెలుసు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా తెలుసు. ఓకే, జపాన్, జర్మనీ ఎలా ఉంటుందంటే నాకేం తెలియదు. ఎవరైనా ఏదైనా చెప్తే ఇలా ఉంటుందట, అలా ఉంటుందట అని చెప్తాను. కానీ నేను చూసినట్టుగా చెప్పడానికి అమెరికా గురించి చెప్తే ఇదిగో ఇలా ఉంటుంది, ఇక్కడ ఈ ఊర్లో ఇలా ఉంటుంది, నాకు తెలిసిన ఊర్లో. ఇండియాలో నేను పెరిగిన ప్రదేశం, నేనున్న ప్రదేశం ఇలా ఉంటుంది అని చెప్పగలను. మిగతావన్నేంటి అట 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 అని చెప్తాను. ఈవిడ ఎలా చెప్తోంది? యోగ నిద్రలో ఉన్నప్పుడు సాక్షాత్ కళ్ళకు గట్టినట్టుగా చెబుతుంది. ఏ అటలు చెప్పట్లేదు ఆమె అక్కడ. సో అవన్నీ కల్పించి చెప్పడం అసాధ్యం అని చెప్పేసి అంటున్నారు. విశేషాలను, చారిత్రక సంఘటనలను, వర్ణనలను ఎంతో వర్ణించి చెబుతోంది. గోధుమ రంగు అంటది, బంగారు రంగు అంటది, పొడవు అంటది, రౌండ్ గుంది, దీర్ఘ చతురస్రాకారం గుంది, ఇలా ఉన్నారు, అలా ఎంత క్లియర్ గా వర్ణించి చెబుతోంది ఆమె ప్రతి జన్మలో చెప్పినంత వరకు. సో ఆ వర్ణనలను, కవితలను చాలా వివరంగా చెబుతోంది. ఒక మానసిక శాస్త్రజ్ఞుణ్ణి, వైద్యుణ్ణి అయిన నాకు ఆమె అచేతన మానసంలో నుంచి, అంటే అన్కాన్షియస్ బ్రెయిన్, ఆ విషయాలన్నీ వెలువడుతున్నాయన్న నిశ్చిత అభిప్రాయం నాకు కలుగుతుంది నిస్సందేహంగా. క్యాథరిన్ ఒక మహానటి అయి ఉన్నా కూడా ఇటువంటి సంఘటనల గురించి ఇంత కల్పన చేయడం అనేది అసాధ్యం. చెప్తాను, ఇంత కల్పన చేయడం అనేది అసాధ్యంగానే ఉంటుంది. ఆ జ్ఞానాలు మహా నిర్దిష్టంగా ఉంటున్నాయి, ఆమె సామర్థ్యానికి అతీతంగా ఉంటున్నాయి. ఏమన్నాడంటే బహుశా ఆమె ఒక మహానటి, ఒక గ్రేట్ యాక్ట్రెస్ అనుకుందాం. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగల యాక్ట్రెస్ అనుకుందాం. అయినా కూడా ఇంత నిర్దిష్టంగా చేయడం సాధ్యం కాదు. అంతటి మహానటి అయినా కూడా సాధ్యం కాదు. కానీ క్యాథరిన్ ఏం మహానటి కాదు కదా, ఆమె అసలు నటి కూడా కాదు. సో ఆమె చెప్పిన జ్ఞానాలు చాలా నిర్దిష్టంగా ఉంటున్నాయి. తనకు తాను మొత్తం ఇలా తరిచి 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 చూసుకుంటున్నారన్నమాట. ఇన్ని వారాల, ఇన్ని నెలల ట్రీట్మెంట్ అంతా కూడా. నేను చికిత్సా లక్ష్యంతో క్యాథరిన్ గత జన్మల్ని అధ్యయనం చేయాలని ఆలోచన చేశాను. ఈ నవ్య పదంలోకి మేము అడుగిడిన తర్వాత మహానాటకీయ వేగంతో ఆమెలో స్వాస్థ్యత అభివృద్ధి చేకూరుతోంది. ఔషధాల వినిమయం ఉండకుండా, అంటే మందులు పూర్తిగా తగ్గించేశాడు ఈయన, అసలు లేదనుకుంటా. ఔషధాలు అంటే మందులు కదా, వాటి వినిమయం ఉండకుండా, అంటే ఎక్స్టర్నల్ మెడిసిన్ ఏమీ ఇవ్వకుండా జస్ట్ యోగ నిద్రలోకి తీసుకెళ్లడం, జన్మల గురించి తెలుసుకోవడం, ఆ జన్మలో ఏం జరిగిందో ఆమె అనుభవించేసేయడం, ప్రస్తుతం క్యాథరిన్ శరీరంతో దాని నుంచి బయటపడడం, ఆ భయాందోళన నుంచి బయటపడడం జరుగుతుంది. ఇంకా 1-2 మిగిలి ఉన్నాయి మనకి. సో ఈ వైద్య రీతిలో స్వస్థత చేకూర్చే మహాబలీయమైన ఏదో శక్తి ఉన్నది. సామాన్య నవీన ఔషధాల వినియోగం వల్ల ఏర్పడే స్వస్థత కంటే మహా ఎక్కువైన స్వస్థత సాంప్రదాయిక శక్తి. అంటే మామూలు మెడిసిన్ కంటే, అంటే మోడర్న్ మెడిసిన్ తీసుకోండి, హైలీ, అంటే
చాలా ఆధునాతికమైన మెడిసిన్ మీరు తీసుకున్నా కూడా దానికంటే కూడా ఇప్పుడు జరుగుతున్న చికిత్సా విధానం ఏదైతే ఉందో, ఆ జన్మలలోకి వెళ్ళి తెలుసుకుంటున్నది ఏదైతే ఉందో మహాశక్తివంతమైనది అని చెబుతున్నారు. ఎవరు? ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్. ఈ రెండు కలగలిపి ఉంది, బాగా గమనించండి. ఒక సైంటిస్ట్ చెప్పవచ్చు, ఒక డాక్టర్ చెప్పలేకపోవచ్చు. ఒక డాక్టర్ చెప్పొచ్చు, ఒక సైంటిస్ట్ ఒప్పుకోకపోవచ్చు. ఈయన డాక్టర్ మరియు సైంటిస్ట్. అలాంటి అతను ఇది చెప్తున్నాడు, అంత శక్తివంతమైన చికిత్సా విధానం ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఈ పద్ధతిలో స్వస్థత చేకూర్చబడుతున్న రోగి తన గతపు జ్ఞాపకాలను పునఃస్మృతిలోకి తెచ్చుకోవడంతో పాటు అత్యంత బాధాకరమైన బలీయమైన వేద అనుభవాలను, మన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేసే, మన శరీరానికి, మనస్సుకు, అహంకారానికి మహాదుర్గతి పట్టింపచేసే దైనందిన అవమానాలను, వ్యధలను మళ్ళీ పునరనుభవిస్తూ, గుర్తుపెట్టుకోండి, పునరనుభవిస్తూ ఉపశమనాన్ని పొందుతూ ఉంటాడు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నది అదే. ఈ యోగ నిద్రలో, హిప్నాటిజంలో, ఇంగ్లీష్ వర్డ్ అయితే హిప్నాటిజంలో ఏం చేయబడుతోంది అంటే, ఆమెకు మెల్లగా కమాండ్స్ ఇస్తాడు, ఆమె ఏదో జన్మల్లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా హిప్నాటిజం కాదు, ఇప్పుడు ప్రస్తుతం హిప్నాటిజం. మామూలు హిప్నాటిజంలో చేయగలిగే డాక్టర్లు ఉంటే అలా చేయవచ్చు. వాళ్ళు మెడిటేటర్ అయ్యుండి, డాక్టర్ అయ్యుండి అలా చేయగలిగే శక్తి ఉందనుకోండి, తప్పకుండా డాక్టర్ గారు ఏం చేశారో అది సర్వసాధారణం అయిపోతుంది. అంత ఈజీగా కూడా చేసేయచ్చు అనమాట. ఏమంటున్నారంటే, అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ యొక్క సింపుల్ ఫార్ములా ఏంటంటే, నేను ఆమెకి ఇక్కడికి వెళ్ళు అని చెప్తున్నాను, ఏం జరుగుతుంది చూడు అంటున్నాను, అక్కడికి వెళ్తుంది, ఆ బాధ మళ్ళీ అనుభవిస్తోంది. ఆ బాధ అనుభవించినప్పుడు, నువ్వు ఇప్పుడు అక్కడ లేవమ్మా, ఇక్కడ ఉన్నావు, ఆ బాధ అయిపోయింది, ఆ బాధకు సంబంధించిన జ్ఞానం తీసుకో, ఇదిగో నాన్న ఎందుకు బిహేవ్ చేశాడు ఇలాగంటే ఇందువల్ల బిహేవ్ చేసి ఉండవచ్చు అన్న జ్ఞానం తీసుకోగానే కంప్లీట్ గా దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆ అస్వస్థత నుంచి. ఈ ఫార్ములా సింపుల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేశారు. సో మనమందరం ఏం చెప్పుకుంటాము, ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానంలో వచ్చే అనుభవాలు కానీ, నిద్రలో వచ్చే అనుభవాలు కానీ, మనం ఏమనుకుంటాం, మామూలుగా జ్ఞానం తీసుకుంటే ఆ పర్టికులర్ సమస్య నుంచి బయటపడతాం, ఇంకా సమస్య మనల్ని వేధించదు, ఆ పరిస్థితి వేధించదు, లేదా ఆ మనిషి మనల్ని వేధించడు. మనిషి కానీ, సమస్య కానీ, పరిస్థితి కానీ మనకి ఎందుకుంది అంటే, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది. అది నేర్చుకున్న మరుక్షణం మనిషి మారిపోతాడు, పరిస్థితి మారిపోతుంది, లేదా పరిస్థితి మీ నుంచి తప్పుకుంటుంది. మీరు డీల్ చేయాల్సిన పరిస్థితి లేదు, ఇంకా పరిస్థితిని మీరు డీల్ చేయాల్సిన అవసరం లేదనమాట. లేదు, ఒక సమస్య ఉంది, పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ పరిష్కారం కాలేదనుకో, ఎందుకు కాలేదో మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీ బాధ తగ్గిపోతుంది. లేదు, ఎవరో ఒకరు వచ్చేసి ఆ సమస్యను వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, ఇంకా మీకు సంబంధం లేదు అది. ఇలా రకరకాలుగా జరుగుతాయి మాస్టర్స్. దిస్ ఈజ్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఫార్ములా ఎలా ఉంటుందో అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ ఫార్ములా. వాట్ వీ నీడ్ టు డూ, మెడిటేషన్ ద్వారా ఎనర్జీ పెంచుకోవడం, అవేర్నెస్ ని పెంచుకోవడం, జ్ఞానాన్ని తీసుకుని బలంగా నమ్మడం. దిస్ ఇస్ ఇట్, అంతే. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా అదే మనకి ఇక్కడ డాక్టర్ గారు చెబుతున్నారు. ఆమె పూర్వజన్మలలోకి వెళ్ళి చేసింది, అటువంటిది ఏమన్నా ఉందనుకో, ఇంత ఇదిగా చేయాల్సిన అవసరం ఉంది అంటే ఆ లెవెల్లోకి వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే మనం ప్రశ్న వేసుకుంటాం, ఓకే, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చింది మనకి, ఎంత కష్టపడుతున్నా, మంచి వాళ్ళము, చాలా మందికి సాయం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ ఆ సమస్య నుంచి తప్పించుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, పిల్లలు మంచివాళ్ళు, హస్బెండ్ మంచివాడు, ఎవ్రీథింగ్ మంచిగా, కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఏదో రకంగా ఇబ్బంది అవుతూనే ఉంది, అదొక్క సమస్య నుంచి బయటపడలేరు. కూర్చోవాలి, ధ్యానం చేయాలి. ఎందుకు నేను ఈ ఫైనాన్షియల్ సమస్యను మాత్రం బయటికి రాలేకపోతున్నాను, ఇందులో నుండి ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఇక్కడ ఏం ప్రాబ్లం చేశాను అంటే, ఏం కర్మ చేసి ఉన్నాను, ఏది తెలుసుకోవాలి. ఏంటి, పోయిన జన్మల్లో ఎవరికైనా వాళ్ళ డబ్బులు నేను తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా, మళ్ళీ బ్యాక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టానా, లేదా వాళ్ళ డబ్బులు దోచుకున్నానా, లేదా వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు అనుభవించనివ్వకుండా నేనేమైనా అడ్డుగా ఉన్నానా,
ఇబ్బందులు పడేటట్టుగా, ఇలా రకరకాలుగా ఉండొచ్చు సిచ్యువేషన్స్. అది మనకు తెలిసిందనుకోండి, పరిపూర్ణంగా క్షమాపణ చెప్పేస్తాం. ఎవరో తెలియదు మనకు వాళ్ళు. ఆ జన్మలలో ఎవరేంటో మనకి ఏమీ తెలియక్కర్లేదు. మనస్ఫూర్తిగా అది ధ్యానంలో చాలా మందికి తెలుస్తుందండి. వంశీ మాస్టరు చాలా సార్లు ఆయన నాట్ ప్రవచనాలు, ఆయన నాలెడ్జ్ విజ్డమ్ షేరింగ్ ఉంటుంది కదా, చాలా సార్లు చెప్తారు. ఆయన స్వప్న రహస్యాలు అనే బుక్ రాశారు కదా, మీరు వెళ్ళండి, ధ్యానంలో చూసుకోండి ఎవరు మీరు ఏంటి, అక్కడ ఏం తప్పు చేశారు, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పేసేయండి. తెలిసి తెలియక చేశాను ఆ తప్పు, నీ దగ్గర నుంచి డబ్బులు నేను లాక్కున్నాను, దొంగతనం చేశాను, నీ పిల్ల పెళ్లికి దాచుకున్న డబ్బులు నేను తీసేసుకున్నాను, సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక సినారియో. క్షమాపణ చెప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, ఆ తప్పు ఇంకా నేను చెయ్యను, ఎవరి డబ్బును నేను అనవసరంగా వృధా చేయను, వాళ్ళ నుంచి లాక్కోను, వాళ్ళని ఇబ్బందులు పెట్టను, నన్ను క్షమించండి. ఇమ్మీడియట్ గా ఏమవుతుంది అంటే మన పరిస్థితి అనేది ఆ చుట్టుముట్టి ఉన్న ఫైనాన్షియల్ రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కటొక్కటిగా విడిపోతూ ఉంటాయి. మిరకిల్ లాగా అనిపిస్తూ ఉంటది. నిజం మాస్టర్స్, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ గా ఫైనాన్షియల్ చెప్పాను. ఇది ఫైనాన్షియల్ అనుకోండి, రిలేషనల్ అనుకోండి, హెల్త్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది ఆ వంశీ మాస్టర్ దాంట్లో చాలా కన్విన్సింగ్ గా ఆయన చెప్తారు. ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెప్పింది కూడా అదే ఇక్కడ. ఓకే మాస్టర్స్, ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుందామండి. చాలా పెద్దగా ఉంది ఇది, పారాగ్రాఫ్లన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్ ఇన్ కేస్ రేపు ఉన్నట్లయితే రేపు గౌతమి గారు లావణ్య గారు తను తీసుకోగలిగితే తను తీసుకుంటారు, తను తీసుకోలేకపోతే మళ్ళీ నేను తీసుకుంటాను. అదర్వైజ్ నెక్స్ట్ వీక్. ఓకే, లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. థ్యాంక్ యూ మాస్టర్స్.